భారతీయ పౌరాణిక చారిత్రక వర్ణనలో అత్యంత పవిత్రమైనదిగా పేరొందిన సరస్వతీ నది చరిత్ర అమోఘమైనది, అంతే రహస్యమైనది. ప్రాచీన వేద సాహిత్యంలో, ముఖ్యంగా ఋగ్వేదంలో సరస్వతీ నదిని అంబితమే, నదితమే, దేవితమే అంటే అత్యుత్తమమైన తల్లి, శ్రేష్టమైన దేవతగా ఘనంగా కీర్తించారు. హిమాలయాల్లో జన్మించిన ఈ పవిత్ర నది హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా ప్రవహిస్తూ అరబిక్ మహాసముద్రంలో కలిసేదని చరిత్రకారులు, ఉపగ్రహ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రాచీన సింధులోయ నాగరికత లేదా హరప్పా నాగరికత అభివృద్ధి చెందడంలో ఈ నది తీరం కీలక పాత్ర పోషించిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నాటి మానవ సమాజానికి తాగునీరు, వ్యవసాయం, సంస్కృతిని అందించిన జీవనదిగా సరస్వతి ప్రసిద్ధి చెందింది. ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద గంగా, యమునా నదులతో పాటు సరస్వతి అంతర్వాహినిగా కలుస్తుందని ఇప్పటికీ కోట్ల మంది భక్తులు విశ్వసిస్తారు. నదిగా ప్రవహించిన సరస్వతి కాలక్రమేణా జ్ఞానానికి, విద్యకు అధిదేవతగా పూజలందుకోవడం విశేషం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన పవిత్ర నది భూమిపై నుండి ఎలా మాయమైపోయిందనే అంశంపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆసక్తికర వివరాలు వెల్లడిస్తున్నారు. సుమారు 4000 నుండి 5000 సంవత్సరాల క్రితం హిమాలయ ప్రాంతాల్లో సంభవించిన తీవ్రమైన భూకంపాలు, భూపటల మార్పులు దీనికి ప్రధాన కారణమని గుర్తించారు. ఈ భౌగోళిక మార్పుల వల్ల సరస్వతీ నదికి ప్రధాన నీటి వనరులుగా ఉన్న సట్లెజ్, యమునా నదులు తమ ప్రవాహ మార్గాలను మార్చుకున్నాయి. దీనికి తోడు వాతావరణంలో సంభవించిన మార్పులు, వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఈ నది క్రమంగా ఎండిపోవడం ప్రారంభమైంది. ప్రవాహం తగ్గిపోవడంతో నది తన జీవాన్ని కోల్పోయి రాజస్థాన్ లోని థారేడారి ఇసుక తిన్నెల కింద కనుమరుగైపోయిందని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఇస్రో అధికారులు కూడా నిర్ధారించారు. నది ఎండిపోవడంతో నాటి నాగరికత తూర్పు వైపుగా గంగా మైదానం ప్రాంతాలకు, దక్షిణ భారత్ వైపు తరలి వెళ్లినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మహాభారత ఇతిహాసంతో సరస్వతీ నదికి అత్యంత బలమైన ఆధ్యాత్మిక, చారిత్రక సంబంధం ఉంది. మహాభారత కాలం నాటకే సరస్వతీ నది ప్రవాహం తగ్గిపోతూ కొన్ని ప్రాంతాల్లో ఎడారిలా అదృశ్యం అవ్వడం ప్రారంభమైందని పర్వాల్లో పేర్కొన్నారు. వినసన అనే ప్రదేశం వద్ద సరస్వతీ నది భూమిలో ఇంకిపోయిందని, కురుక్షేత్ర సంగ్రామం సమయంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ నది తీరం వెంబడి ప్రయాణించి పూజలు నిర్వహించాడని గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా మహర్షి వేదవ్యాసుడు ఈ పవిత్ర సరస్వతీ నది తీరంలోనే కూర్చొని మహాభారత కావ్యాన్ని వినాయకుడికి ఉపదేశించారని విశ్వసిస్తారు. పాండవులు తమ స్వర్గారోహణ ప్రయాణాన్ని కూడా ఈ నది పరివాహక ప్రాంతం నుంచే ప్రారంభించారని పౌరాణిక కథనాలు వివరిస్తున్నాయి. అంతరించిన ఒక పవిత్ర నది కేవలం పురాణాల్లో మాత్రమే కాకుండా మానవ నాగరికతకు ప్రాణం పోసిన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందని నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలు సైతం నిరూపిస్తున్నాయి.